హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వాల్కానో నెట్వర్క్స్ లూపిన్ ఫార్మాలో మనకి ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి చూద్దాం. ఏ విధంగా అంటే మనకి డేట్ ఎప్పుడు, దానికి క్వాలిఫికేషన్ ఏంటి, మనకి లొకేషన్ ఎక్కడ ఉంది, లొకేషన్ మన ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ డీటెయిల్గా తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. డేట్ వచ్చేసి డిసెంబర్ 15th నుంచి డిసెంబర్ 20th, అంటే ఈ 5 days ఈ ఇంటర్వ్యూలు అనేది సండే నుంచి ఫ్రైడే వరకు ఇంటర్వ్యూ ఇస్తారు. ఎవ్రీడే మార్నింగ్ 9 AM టు 4 PM వరకు ఉంటుంది. వెన్యూ అడ్రస్ ఎక్కడ జరిగిందంటే భోపాల్ మధ్యప్రదేశ్లో జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, లూపిన్ ఫార్మల్ ఈ అడ్రస్ మీరు వెళ్ళొచ్చు. మనకి ఈ అడ్రస్ ఈ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు 60% హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్ ఫర్ క్యాండిడేట్స్ హ్యావ్ ఏ లెస్ దెన్ 5 years ఎక్స్పీరియన్స్. 5 years ఎక్స్పీరియన్స్ లో పైన వాళ్ళు కన్ఫామ్గా 60% మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ లో ఉండాలి. ఇంకా ఈ క్యాండిడేట్స్ యాజ్ ఇంటర్వ్యూ విత్ ఇన్ లాస్ట్ 6 months ఇన్ ఎలిజిబుల్ ఇంటర్వ్యూస్. 6 months ఏమన్నా ఎలిజిబుల్గా మనకి ఇవి ఉంటాయి కదా సర్టిఫికేట్లో ఎక్స్పీరియన్స్ ఇట్లా ఏమైనా ఉంటే తీసుకుంటామన్నారు. డిజిగ్నేషన్ వచ్చి ఏమిస్తారంటే డిజిగ్నేషన్ ఈఏ ఇస్తారు, అసోసియేటెడ్ ఈఓ జూనియర్ ఆఫీసర్, ఈ1 అంటే ఆఫీసర్ ఇస్తారు. డిపార్ట్మెంట్ క్యూసీ ఏబిఐఎఫ్ఎం క్యూసీలు ఇస్తారు. మన క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, ఎంఎస్సి, బీఫార్మసీ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, డిసెంబర్ 15th to 20th ఈ 5 days. క్వాలిటీ కంట్రోల్ వచ్చి మనకి ఏముండాలంటే మనకి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు షుడ్ బి రెస్పాన్సిబుల్ టు కంప్లీట్ ఆల్ సిజిఎంపి, జిఎంపి రిక్వైర్మెంట్స్ ఉండాలి. సిజిఎంపి గురించి, జిఎంపి గురించి మనకి తెలిసి అనేది ఉండాలి. మస్ట్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఎస్పిఎల్సి, జీసీ విత్ క్రొవలియన్ సాఫ్ట్వేర్. అంటే ఈ ఎస్పిఎల్సి, జీసీలలో వీటిలలో ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఉండాలి కీసీకి మన జాబ్కి వెళ్ళాలంటే. ఒకటి ఫ్రెండ్స్, ఈ జాబ్ ఇంటర్వ్యూలో వీటి గురించి అడుగుతారు. సిసిఎంపి, జిఎంపి, జీసీ, హెచ్పిఎల్సి గురించి. మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాలిక్యులేటెడ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ లైక్ బ్యాలెన్స్, హెచ్పిహెచ్, పిఎఫ్, కేఎఫ్. తర్వాత ఇవన్నీ మనకి క్యాలిక్యులేషన్ చేసే ఇన్స్ట్రుమెంట్లో క్యాలిక్యులేషన్ చేసే మనకి తెలిసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బ్యాలెన్స్, పిహెచ్, కేఎఫ్. మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ లిమ్స్ అండ్ క్యాలిబ్రల్ లిమ్స్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. ఈ లిమ్స్ అండ్ క్యాలిబ్రల్ లిమ్స్ గురించి మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు. మస్ట్ హ్యావ్ డేటా ఇంటిగ్రిటీ అండ్ జీసీఎంపీ రిక్వైర్మెంట్ ఉండాలి. డేటా ఎంక్వైరీ, డేటా ఇంటిగ్రిటీ గురించి తర్వాత సిజిఎంపీ గురించి మనకు తెలిసి ఈ కంపెనీలో మనకు తెలిసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ క్వాలిటీ కంట్రోల్ ఎఫ్ఎంఎల్ గురించి తెలుసుకుందాం. నౌ ద ఆల్కో ప్లస్ ఉండాలి, ఏఎల్ సిఓ సిఓఏ. దీంట్లో మనకి ఉండాలి అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ ఫినిష్ ప్రొడక్ట్ అండ్ ఇన్ప్రోసెస్ ప్రొడక్ట్. వీటిలలో ఫినిష్ ప్రొడక్ట్, స్టెబిలిటీ, ఇన్ప్రోసెస్ ప్రొడక్ట్ గురించి తెలిసి ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ హ్యాండ్లింగ్ లైక్ ఎస్పిఎల్సి, కేఎఫ్, యూవి వీటి గురించి కూడా తెలిసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ టు హ్యాండిల్ టాబ్లెట్స్, క్యాప్సల్స్ అండ్ సూపర్ సన్పెన్సెస్. టాబ్లెట్స్, క్యాప్సల్స్ గురించి కూడా వీటి గురించి ఎక్స్పీరియన్స్ ఉండాలి, తెలిసి ఉండాలి. మెయింటైన్ ది అప్ కీప్ ద శాప్ గురించి కూడా తెలిసి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, పర్ఫార్మ్ రొటీన్ క్యాలిబ్రేషన్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్విప్మెంట్. రొటీన్గా క్యాలిబ్రేషన్ చేస్తారు ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్విప్మెంట్లో, దాని గురించి తెలిసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ క్యూఏఎంఎస్ లైక్ క్యాలిబ్రేషన్ ఇన్సిడెంట్ అండ్ ఓఎస్ఓటి గురించి తెలిసే ఉంటుంది మీకు, అట్ల గురించి కూడా తెలిసి ఉండాలి. మేనేజ్మెంట్ అండ్ స్టెబిలిటీ శాంపుల్ వీళ్ళు ఇవన్నీ ఉంటాయి. తర్వాత డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మనకి వచ్చి డాక్యుమెంట్స్
అప్డేటెడ్ సివి అంటే అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది మనకి అప్డేటెడ్గా రెజ్యూమ్ అనేది ఉండాలి. 2 రీసెంట్ పాస్పోర్ట్ ఫొటోస్ ఉండాలి. 2 రీసెంట్ మనం ప్రజెంట్ ఉన్న ఎలాగైతే ఉన్నామో ఈ విధంగా మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 ఉండాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు ఉంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు ఏంటంటే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అవి ఉన్నా కానీ ప్రతి ఒక్కటి దీంట్లో తెరిచి ఉండాలి. ఆల్ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్, ఆఫర్, అపాయింట్మెంట్ లెటర్, కరెంట్ ఆల్ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, కరెంట్ సిటీసీ బ్రేక్అవుట్, 3 months శాలరీ స్లిప్స్, కరెంట్ ఎంప్లాయర్ రిలీవర్ లెటర్ అండ్ ప్రీవియస్ ఎంప్లాయర్, ఒక ఆధార్ కార్డు ఒకటి, పాన్ కార్డు ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ లుపిన్ ఫార్మా గురించి ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ ఇంటర్వ్యూలు చూసి మీరు ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.